నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు కూడా ఈ భేటీ సాగినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమరావతికి చట్టబద్ధత గురించి వారు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి మిగులనుందా? ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత రానుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. అమరావతికి చట్టబద్ధత ఆంధ్రుల కళ అని చెప్పుకోవచ్చు. మరి గడిచిన 5 ఏళ్లు రాజధాని లేకుండా ఉన్నాం మేము, ఎవరైనా రాజధాని అడిగితే ఏ పేరు చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్పారు సార్, మనం కూడా విన్నాం. మరి మొత్తానికి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత గురించి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత రానుందా? సో మొత్తానికి ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండనుందంటారా? అసలు ఇలాంటి చట్టం చేయాల్సిన పరిస్థితి రావటం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక రాష్ట్రానికి పలానా రాజధాని అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆ రాజధానిని మార్చడానికి ప్రయత్నించిన సందర్భాలు కానీ, కుట్రలు పన్నిన సందర్భాలు కానీ ఎప్పుడు ఎక్కడా లేవు. అందులో ప్రతిపక్షంలో ఉండి ఈ రాజధాని నేను ఒప్పుకుంటున్నాను, సమర్థిస్తున్నాను, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజకీయ కుట్రలో భాగంగా అమరావతి రాజధాని నేను ఒప్పుకోను, 3 రాజధానులు కావాలని అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నాడు. 3 ప్రాంతాల్లో రాజధాని పెడితే 3 ప్రాంతాల ప్రజలు నన్ను బలపరుస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి ప్రాంతంలో ఆ 33 గ్రామాలు తప్ప ఆయనకి ఏం బలం, రాష్ట్రంలో ఎవరు కూడా మద్దతు ఇవ్వరని ఒక దుర్బుద్ధితో ఒక నాటకం ఆడాడు. 3 ముక్కల ఆట అంటారు దీన్నే. ఈ 3 ముక్కల ఆట ఆడి రాష్ట్రం మొత్తాన్ని దెబ్బకొట్టాడు. అమరావతి దెబ్బతింది అనుకున్నారు, అమరావతికి అది దెబ్బతింది. రాష్ట్ర ప్రగతి దెబ్బతింది, రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతింది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న పెట్టుబడిదారుల యొక్క నమ్మకం దెబ్బతింది. వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ను ఒక రాష్ట్రంగా కూడా గుర్తించకుండా అదొక పిచ్చిగుంటల రాజకీయం చేసుకునే ఒక ప్రదేశం, మనం అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఉన్న వ్యక్తులకి ఒక రాజనీతి లేదు, దూరదృష్టి లేదు, ఒక దార్శనికత లేదు, అటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మనం ఏమైపోతాము అనేటువంటి ఒక అపనమ్మకం కలిగించడానికి పనిచేసింది. దీని మూలాన అందుకే సామాన్య ప్రజలు కూడా గుర్తించారు, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం ద్వారా మనం చాలా తప్పిదం చేశాము. మరుసటి రోజే ప్రజావేదిక కూల్చినప్పుడే ఆయన కూల్చింది ప్రజావేదిక కాదు, ఆయన ప్రజల గుండెల్లో గుణపాలు దింపాడు. అంత బాధపడ్డారు. ప్రజల నిధులతో నిర్మించి ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికని అనవసరంగా, అంటే ఆయనకి అధికారం ఇచ్చారు కాబట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తన అధికారం ఎంతలా పనిచేస్తో, నిజంగా నేను అధికారంలోకి వచ్చానా లేదా, నిజంగా నేను ముఖ్యమంత్రిని అయితే ఈ భవనాన్ని కూల్చేయాలి అనగానే కూల్చితే కనుక నేను ముఖ్యమంత్రిని నమ్మొచ్చు అని ఆయన ప్రయోగాలు చేసుకోవటానికి చేశాడు. అంటే అదేంటండి, ఎవరైనా అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మించడానికి చూస్తారు, లేదంటే ఉన్న వాటిని డెవలప్ చేయడానికి చూస్తారు, కూల్చడం ఏంటి? అదే మరి అదే అందుకే ప్రజలు అంత షాక్ తిన్నారు. ఎవరైనా మీరు అన్నట్టు ఆ ప్రజావేదికను ఇంకా ఏమన్నా విస్తృతపరిచే అవకాశం ఉందా, లేకపోతే ఇలాంటి ప్రజావేదికలు ప్రజల కోసం ఇంకా ఏ ప్రాంతాల్లో కట్టొచ్చు. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు కానీ అట్లాగే కర్నూలు లాంటి చాటు కూడా ప్రజల కోసం, ప్రజలు ఏర్పాటు చేసుకునే సదస్సుల కోసం, విద్యార్థుల కోసం, రకరకాల వాళ్ళ కోసం. ఇప్పుడు హైటెక్స్ ఉంది హైదరాబాద్లో. హైటెక్స్ ఎన్ని అంతర్జాతీయ సదస్సులకు వేదికగా ఉంది, అనేక ఎగ్జిబిషన్లకు వేదికగా ఉంది. పశువుల దగ్గర నుంచి హైటెక్ ఐటమ్స్ వరకు ప్రతిదీ పెడుతున్నారు కదా. పశువుల యొక్క దీన్ని ఎగ్జిబిషన్ పెట్టాలన్నా కూడా అందులో పెడుతున్నారు. అట్లా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అట్లాంటిది మరి ఆయన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల ధ్వంసం చేయటానికి వినియోగించడం, తర్వాత ప్రజా రాజధానిని ఆపేయటం. ఆయనే చెప్పాడు, నేను కనుక అధికారంలోకి వస్తే ఢిల్లీ అంత రాజధాని కడతాను అమరావతిలో అని. కానీ ఆయన దుష్ట ఆలోచన వలన ఇవాళ ఈ చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఇట్లాంటి ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి రాల. అందువల్ల అమరావతి ఏకైక, మీరు 1కి 2 సార్లు కూడా చెప్పారు, ఏకైక రాజధాని ఉంటుంది. ఇప్పుడు కూడా పెద్ద 2-3 రాజధానులు పెట్టే పరిస్థితి ఎక్కడ ఉండదు. 3 రాజధానులు పెడితే అసలు ప్రజలకు ఎట్లా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కావాలి మహారాష్ట్రలో కావను ఒక్క అసెంబ్లీ సమావేశం నాగపూర్లో జరుగుతుంది అంతే తప్ప మిగిలిన ఎక్కడ కూడా అన్నీ కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కూడా అక్కడే ఉంటుంది. అట్లాగే ఒక బెంచి మళ్ళీ ఇటు విదర్భాల్లో ఉంది.
అట్లా ఇప్పుడు కూడా బెంచ్ పెట్టొచ్చు. కర్నూలులో బెంచ్ పెట్టడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుతో మాట్లాడారు, హైకోర్టుతో మాట్లాడారు. అది చెయ్యాలి. అంతే తప్ప హైకోర్టుని తీసుకెళ్ళి కర్నూలులో పెడితే శ్రీకాకుళం వాళ్ళు, వైజాగ్ వాళ్ళు ఎట్లా వస్తారు? ఎప్పుడైనా కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతంలో రాజధాని అన్నీ కూడా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఒకసారి ఉంటే బాగుంటుంది. అంతేగాని అసెంబ్లీ ఒకసాట, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఒకసాట, సెక్రటేరియట్ ఒకసాట, హైకోర్టు పెడితే ఆయన హెలికాప్టర్ వేసుకుని ఆయన తిరగలడేమో. కానీ ఇప్పుడు హెలికాప్టర్ ట్యాక్సీలు పెట్టాలి ఫ్రీగా తిప్పటానికి. ఇప్పుడు షటిల్ సర్వీసెస్ ఉంటాయి కదా తిరుపతిలో, అట్లా కనుక ఈయన కూడా హెలికాప్టర్లు పెడితే బాగానే ఉంటుంది. వరుసగా హెలికాప్టర్ ఆఫ్టర్ హెలికాప్టర్ వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయాడు, ఇక్కడ పని అవ చేసుకుని. కాబట్టి అందువల్ల ఇవాళ ఆ ప్రాధాన్యత ఏర్పడింది. అమిత్ షా గారు కూడా ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఆ బిల్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారితో ఇంకా సమగ్రంగా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అని ఆలోచించడానికి ఒకటి కలిశారు. రెండోది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కేంద్రం కూడా సున్నితంగా పరిశీలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచక శక్తిగా ఏర్పడి కూటమి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాలను కూడా ఇష్టానుసారంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మంచి పని చేసి విమర్శిస్తే పర్వాలేదు, వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెంది ప్రజల్లో ఏమాత్రం వాళ్ళ మీద విశ్వసనీయత లేకుండా, ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో నిన్నటి వరకే అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు కదా, ఇప్పుడు 11వ తారీఖున వెళ్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు అనర్హత వేటు పడుతుందని. రెండోది, ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సొంత శాసనసభ్యులు కూడా తిరగబడుతున్నారు. 6-7 మంది అయితే అసలు మీరు వెళ్ళమన్నా వద్దన్నా మేము వెళ్ళేదే. ఇప్పుడు మేము ఇప్పటికే నియోజకవర్గంలో తలెత్తుకోలేకపోతున్నాము, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాము. మేము ఫస్ట్ టైం ఎన్నికయ్యాము. ఇక ఈసారి కనుక మేము శాసనసభను కనుక బహిష్కరిస్తే మమ్మల్ని కూడా ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారు, మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇక మీరు ఏదన్నా ఎవరన్నా మీతో ఉండేవాళ్ళు ఉండండి, మేము వెళ్ళేవాళ్ళం వెళ్ళిపోతామని అల్టిమేటం బట్టి ఆయన కూడా రావటానికి సుముఖంగా ఉండాడని చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నా. ఎందుకంటే అన్నీ బిగుస్తున్నాయి అన్ని వైపుల నుంచి. తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కానీ, తర్వాత కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కల్తీ సారా లాంటి ఒక పిచ్చి ప్రయత్నాలు చేయటం కూడా అది సమంజసంగా అనిపించట్లా. ఇప్పుడు ఓర్చుకోవాలి. ఎవరైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క టర్మ్ అయిపోయేరాక ఉండాలి. నువ్వు ప్రజల ముందు నీ తర్వాత 29లో గెలుస్తానని చెబుతున్నావు కదా, ఏ అంశాల ముందు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర కూడా చేస్తా అన్నావు కదా, నేను పాదయాత్ర ఎవడాపుతాడు? కానీ ఇట్లా మధ్యలోనే వెళ్ళి రాజకీయ హత్యలు జరుగుతున్నాయని కేంద్రంలో ఫిర్యాదులు చేయటం, లేకపోతే కల్తీ సారా ద్వారా ఇక్కడ మరణాలు సంభవించేటట్టు చేసి, ఇగో కల్తీ సారాతో ఇంతమంది చచ్చిపోయారని. ప్రాణాలతో ఆడుకోవద్దు కదా చెలగాటల్లో. ఇవన్నీ కూడా చర్చించడానికి ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కల్తీ లడ్డు కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఈ పీఠాధిపతులు కూడా కదిలారు. ఇప్పుడు వరకు అవునా కాదా అనే సందిగ్ధతలో ఆగారు. కానీ ఇప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారు, అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జరగలేదని, అదేదో రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడని, అంతమంది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినప్పుడు కనీసం బేషరతుగా క్షమాపణ చెప్పడం అనేది ఒక బాధ్యత గల ప్రజానాయకుడు కానీ, ఒక ప్రజా పార్టీకి కానీ బాధ్యత అది. అంతేగాని ఇంకా కూడా మేము ప్రజలతో వాదిస్తాము, జరగలేదని తప్పించుకుంటాము అని అంటే, ఇవాళ అది జాతీయ స్థాయిలో మీడియాలోనూ ప్రసారాలు అవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పీఠాధిపతులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోమంటున్నారు. బీజేపీ ఇప్పుడు రేపు ఆర్ఎస్ఎస్ కూడా మాట్లాడుతుంది, విశ్వ హిందూ పరిషత్ అడుగుతుంది. అలాంటప్పుడు ఏం జరిగింది అనే అంశాల మీద మళ్ళీ లేటెస్ట్గా సిచ్యువేషన్ని డిస్కస్ చేసుకున్నారు ఇద్దరు. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉన్న కేసులు కూడా అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చల్లబడిపోతున్నాయి, ఎందుకు చర్య తీసుకోవటం లేదు, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్న పట్టు ఏంటి, ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా చర్య తీసుకోకుండా ఇంతకాల తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు, అది 7 సంవత్సరాలు అవుతుంది, అది సిబిఐ దర్యాప్తులో ఉంది, అది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. వీటన్నిటినీ కూడా చర్య తీసుకోకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీలో వ్యక్తులు కానీ పెట్టిరేగిపోయి మాట్లాడటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పమనేది మరింత చమత్కారంగా ఉంది. అసలు ఎవరు కూడా అన్నని మాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చర్చిస్తున్నారు వాళ్ళు. రేపు గతంలో జయలలితను కూడా
బెంగళూరు జైల్లో ఉంచే అక్కడే స్పెషల్ కోర్టు పెట్టి కూడా విచారించారు ఇలాంటి అక్రమాస్తుల కేసులోనే. కాబట్టి అంత క్విక్గా ఇక్కడ కూడా చేస్తేనే ఇవాళ బీజేపీ విశ్వసనీయత కానీ పరువు కానీ ప్రజల్లో ఉంటుంది. అంతేగాని బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఏముందని ఒక సాధారణ ప్రజల్లో కూడా చర్చ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇప్పుడు ఈ లడ్డూ కుంభకోణం తర్వాత జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు హిందువులు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. 5 సంవత్సరాలు నిరాఘాటంగా చేశారు వీళ్ళు. ఇట్లాంటి కల్తీ అంటే ఉద్దేశపూర్వకంగా చేశారన్నది కూడా తెలుస్తుంది కదా. నియమ నిబంధనలు టెండర్ నియమ నిబంధనలు మార్చి మరి వాళ్ళని ఆహ్వానించి చేయండి మీరని ప్రోత్సహించడానికి. కాబట్టి ఇప్పుడు అమిత్ షా గారితో చంద్రబాబు భేటీ వలన ఇవాళ వైఎస్ఆర్సీపీలో కలకలం మొదలైంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తే రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఓ నిర్ణయానికి వచ్చారు. నిన్న ఒక 5-6 ఎమ్మెల్యేలు కూడా రేపు 11వ తారీఖు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కనుక వెళ్ళొద్దని ఆదేశించినా మేము వెళ్ళి తీరుతామని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గత్యంతరం లేని పరిస్థితిలో రేపు 11ని వెళ్తాడు. సరే ఏది వెళ్ళినా గతంలో జరిగినటువంటి ఆయన మీద ఉన్న కేసుల విషయంలో అయితే త్వరితగతిన కనుక దర్యాప్తులు జరగకపోతే ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం చల్లగిల్లే పరిస్థితి ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.